ఎస్. సో ఈరోజు సెషన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం? నిన్నటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, ప్రాక్టీస్ చేసాం, చెప్పండి. మనిషి ఆ, మనస్సుకి ఆధీనమైన ఉన్నవాడు కాదు. మనిషి ఆనంద స్వరూపుడు. ఆనందం అన్నది తనలోనే ఉన్నది అని మనిషి గ్రహించాలి. అది ఎస్. ఆ విషయం మనిషి గ్రహించాలి అంటే అసలు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అన్న జ్ఞానం అతనికి రావాలి. ఆ జ్ఞానం ఎస్. ఎప్పుడు వస్తుంది? స్థూల ప్రపంచం ఆ, నుంచి బయట అంటే తను కేవలం ఒక భౌతిక ఫిజికల్ ఇది కాదు. తనకు అంటే ఆత్మశక్తి ఉన్నది. సూక్ష్మ ప్రపంచం ఇంకోటి ఉన్నది. భౌతిక స్థూల ప్రపంచం కాదు, సూక్ష్మ ప్రపంచం ఉన్నది అన్న జ్ఞానాన్ని అతను సంపాదించాలి. ఆ ఆ ఆ జ్ఞానం సంపాదించాలంటే నిరంతరం అతను కృషి చేస్తూ అంటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. తను ఏంటి అసలు, ఆ తన ఆత్మ ఏంటి, తన సూక్ష్మ ప్రపంచం ఏంటి అన్నది అతను సాధన ద్వారా అది గ్రహించగలుగుతాడు కదా సార్. అద్భుతం, అద్భుతం. నిన్న మీరు చెప్పారు కదా సార్, అంటే ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ వచ్చి మనకి ఎన్నెన్నో సృష్టి అంటే రహస్యాలు అంటే స్పేస్ ఇంకా గ్రహాలు ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి. 100-200 ఇయర్స్ క్రితమే అప్పుడు ఏ టెక్నాలజీ లేదు, అయినా వాళ్ళు ఎట్లా గ్రహించగలిగారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు కదా సార్ మీరు. అంటే ఎస్. అప్పుడు వాళ్ళకి జ్ఞాన శక్తి అన్నది అమితంగా ఉన్నది. అంటే దూరదృష్టి వాళ్ళు చూడగలిగేంత శక్తి వాళ్ళు ఉన్నది కాబట్టి అన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళు ఏ టెక్నాలజీ లేకపోయినా కానీ ఆ విషయాలన్నీ గ్రహించగలిగారు వాళ్ళు. వండర్ఫుల్. ఎస్. అది ఇక్కడ వరకు తెలుసుకున్నాం సార్. అంటే గ్రేట్, గ్రేట్. అద్భుతం, అద్భుతం. క్లాస్ అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ ఒకసారి మీరు వీడియో పంపించిన తర్వాత మ్మ్. మళ్ళీ ఒకసారి చూస్తాం కదా, అప్పుడు ఇంకా అంటే లోతుగా మనకి అర్థం అవుతుంది. అర్థమవుతుంది. ఆ ఎస్. వండర్ఫుల్. అద్భుతం, అద్భుతం. ఇంకా ఎవరు చెప్తున్నారు? నిన్న మనం ఏం నేర్చుకున్నాం, జ్ఞాపకం ఉందా? చెప్పండి. సార్, నిన్న మనం ఈ ఈ శరీరం అనే ఈ పిండంలో మనకు బ్రహ్మాండం ఉంది. ఎస్. పిండంలోనే బ్రహ్మాండం దాగి ఉంది. దాగి ఉంది. ఎస్. ఇంకో విషయం ఏమంటే మన సృష్టిని, మన జీవితాన్ని నియంత్రించుకోవాలంటే ఆ ఆ, బ్రహ్మాండాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఎస్. ఇంకొకటి ఏంటంటే మనం ఎల్లప్పుడూ ఈ రెండు కన్నుల మధ్య ఉండే ఈ భూమధ్య కేంద్రంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఎస్. ఎందుకంటే మన చైతన్యం కిందికి దిగింది కాబట్టి కిందికి దిగకుండా పైనే ఉంచి ఇక్కడే ఉండేటట్టు చూసుకోవాలి. గ్రేట్, గ్రేట్. ఎస్. మోహన్ గారు చెప్పండి, ఏం నేర్చుకున్నాం నిన్న? సార్, మనల్ని మనం తెలుసుకోవడానికి యోగం అనేది ఎంత ముఖ్యమో తెలుసుకున్నాం సార్. ఎస్. మన ఎనర్జీ ఎక్కడ స్టక్ అయిపోయి ఉంది, దాని ప్రకారం మనల్ని మనం తెలుసుకొని ఆ ఎనర్జీని రిలీజ్ చేసుకుంటూ ఈ శరీరం అనే భ్రాంతిలో ఉండిపోకుండా చైతన్య స్వరూపమైన ఆత్మని తెలుసుకొని దానిలో లీనం అవ్వడానికి ప్రయత్నించాలి సార్. గ్రేట్. ఎస్. సమత గారు, మీరు వింటున్నారా? నమస్తే సార్, వింటున్నాను. నమస్తే, నమస్తే. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఏమైనా పాయింట్స్ జ్ఞాపకం ఉన్నాయా? నిన్న మీరు సెషన్లో అటెండ్ చేయలేరు, కానీ రివిజన్ చేసుకుండొచ్చు. చూశాను సార్, చూశాను. చెప్పండి. అంటే మన శక్తి అంతా పిండంలో ఉన్నప్పుడే మనకి ఆ జ్ఞానం మనకు ఉంది, కానీ దాన్ని మనం యాక్టివేట్ చేసుకోవట్లేదు. ఎస్. కారణం? యాక్టివేట్ చేయాలి అంటే సాధన చేయాలి. ఆ జ్ఞానం దగ్గర మన కాన్సన్ట్రేషన్ పెరగాలి మనం. ఎస్. అది యోగం తోటి సాధన అంటే సాధన చేయాలి. అండ్ ఇంకేం చెప్తాను అంటే ఈ సూక్ష్మమైన దానికోసం మనం జ్ఞానాన్ని మర్చిపోయి మనం ఈ ప్రాపంచిక కంఫర్ట్స్ ఎక్కువ ఆలోచిస్తున్నాం. ఎస్.
ఈరోజు మన పర్సనాలిటీ గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ప్రయత్నం చేయండి, పూర్తి ఫోకస్ పెట్టి వినే విధంగా. ఎంత బాగా మీరు ఫోకస్ చేసి చేసుకుంటే అంత బాగా మనం సెషన్ ఎంజాయ్ చేయొచ్చు. ధ్యాస వేరే చోటికి వెళ్ళకుండా. వీలైతే నోట్బుక్ పెన్ పెట్టుకోండి, కొన్ని పాయింట్స్ రాసుకోవడానికి కూడా నేను చెప్తాను. ఎస్, సిద్ధమేనా? అందరూ సిద్ధమేనా? మొదలు పెడదామా? ఓకే. నిన్నటి వరకు మొన్నటి వరకు మనం తెలుసుకున్నటువంటి సెషన్స్లో ఒక విషయం స్పష్టమైంది. ఏంటి అంటే 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, బ్లూ ప్రింట్ అంటాం మనం, 7 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, ఆత్మ ఏదైతే సూక్ష్మంగా ఉందో ఆ సూక్ష్మమైనటువంటి ఆత్మ స్థూలంలో అంటే ఈ వ్యక్త జగత్తులో తనను తాను ఎలా ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది, ఎలా అభివ్యక్తపరుచుకుంటుంది అంటే 7 స్టెప్పుల్లో 7 అడుగుల్లో తనను తాను ఈ బయట ప్రపంచంలోకి తీసుకొస్తుంది. అది మూలంగా సూక్ష్మమైంది నమ్మకాలు. ఆ తర్వాత ఆ నమ్మకాలను బట్టే ఆలోచనలు మొదలవుతాయి. ఆ ఆలోచన ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాల ఆధారంగానే ఇమోషన్స్, భావనలు క్రియేట్ అవుతాయి. భావనల ఆధారంగానే భౌతిక చర్యలు, క్రియలు, యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ క్రియల అనుసారంగానే ఫలితాలు దొరుకుతాయి. ఆ ఫలితాల ఆధారంగానే ఒక పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఇది మనం చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మొదట నమ్మకాలు, ఆ తర్వాత రెండవది వచ్చేది ఆలోచనలు, ఆ తర్వాత నిర్ణయాలు, ఆ తర్వాత భావనలు, ఆ తర్వాత భౌతిక కర్మలు, ఆ తర్వాత ఫలాలు మరియు ఒక పరిస్థితి. ఈ విధంగా కనిపిస్తుంది కదా అందరికీ. దీన్నే ఆధ్యాత్మిక భాషలో 7 చక్రాస్ అని చెప్పడం జరిగింది బయట. అయితే ఇక్కడ మనము భగవంతుడు ఏం నేర్పించాడంటే ముఖ్యంగా 3 విధాలైనటువంటి పద్ధతిని నేర్పించాడు. ఒకటి జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగం. ఎస్, జ్ఞానయోగము, భక్తి యోగము, కర్మయోగం. అయితే భక్తి చేయాలనుకున్నప్పుడు జ్ఞానం అవసరం లేదు. కర్మల్లో మనకు నచ్చిన విధంగా కర్మలు చేయాలి అని అనుకున్నా దానికి జ్ఞానం అవసరం. మరియు జ్ఞానయోగంలో పూర్తిగా జ్ఞానం ఏదైతే ఉందో అదంతా జ్ఞానాన్ని అర్థం చేసుకొని మనం నడిచినప్పుడు జ్ఞానయోగాన్ని మనం ఫాలో చేస్తున్నట్టు. ఇక్కడ మనం ఏదో ఎవరో చెప్తున్నారు దాన్ని ఫాలో చేసి నేను ప్రాక్టీస్ చేస్తానని కాకుండా ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, మన జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఫాలో చేస్తున్నాం. గుడ్డిగా నమ్మి చేయట్లేదు. నేను ఏదో చెప్తున్నాను మీరు ఏదో ఫాలో చేయండి అని చెప్పట్లేదు. ఏదైతే వింటున్నామో దాన్ని విచక్షణ జ్ఞానంతో చాలా బాగా అర్థం చేసుకొని దాంట్లో మంచి చెడు తెలుసుకొని దాన్ని ఫాలో చేయమని ఆ విధమైనటువంటి పద్ధతిలో మనం నడుస్తున్నాం. సో నిన్నటి వరకు ఏదైతే మనం తెలుసుకున్నామో దాంట్లో 2 జగత్తుల గురించి తెలుసుకున్నాం. ఒకటి పరిస్థితి, మనస్థితి. ఎస్ కదా, ఒకటి మన లోపలే ఉన్నటువంటి ఏదైతే బ్రహ్మాండం దాగి ఉందో అది పైన ఉన్నటువంటి సూక్ష్మ జగత్తు, కింద ఉన్నటువంటి స్థూల జగత్తు. దాన్నే మనం సింపుల్గా చెప్తున్నాం. ఏదైతే ఆత్మ శరీరం ఉందో, ఆత్మ సూక్ష్మమైనది, శరీరం స్థూలమైనది. ఈ జనరేషన్ లాంగ్వేజ్లో మనం ఏం చెప్తాం? శరీరం హార్డ్వేర్, మనసు ఆత్మ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్లో వైరస్ వచ్చేసింది, దాన్ని మనం క్లీన్ చేయాలి. దానికోసమే మనం ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాం. సూపర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇది. మోహన్ గారు ఏంటి చెప్పండి.
సూపర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్. ఇంజనీరింగ్ కోర్స్. బయట కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ నేర్పిస్తారు, కానీ సూపర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్స్ ఎవరు నేర్పించరు. సో ఇది మన కోర్సు మనం నేర్చుకుంటున్నాం. ఇది నేర్చుకున్న తర్వాత మనం మాస్టర్ అవుతాం. అప్పుడు మాస్టర్ అయిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆ వైరస్ ఏవైతున్నాయో వాటన్నిటిని మనం క్లీన్ చేస్తాం. సో ఈరోజు అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏ విధంగా మన యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో నిన్నటి వరకు తెలుసుకున్నాం, పైన ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా కిందకు వచ్చేసింది అని చెప్పేసి. అయితే కిందకు వచ్చిన వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, స్వభావం ఎలా ఉంటుంది, మరియు పైన ఉన్నటువంటి వాళ్ళ స్వభావం పర్సనాలిటీ ఎలా ఉంటుంది, దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు నేను కింద ఉన్నానా లేక పైన ఉన్నానా అనేటువంటిది. ఎస్, నేను కింద ఉన్నానా లేక పైన ఉన్నానా అనేటువంటిది. ఎవరైతే ఇక్కడ ఉంటారో, ఎవరైతే కింది స్థానంలో ఉంటారో వాళ్ళ నియంత్రణలో ఏది ఉండదు. వాళ్ళు పరిస్థితి కంట్రోల్లో ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళు పరిస్థితి కంట్రోల్లో ఉంటారు. వాళ్ళని ఎవరు నియంత్రిస్తున్నారు? పరిస్థితి పరిస్థితి. నియంత్రిస్తుంది. ఎస్, వాళ్ళని పరిస్థితి నియంత్రిస్తుంది. కానీ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళు వాళ్ళను నియంత్రించగలుగుతారు మరియు పరిస్థితిని కూడా నియంత్రించగలుగుతారు. అంటే ఇది ఒక సూపర్ మ్యాన్, ఒక పవర్ఫుల్ స్టేజ్ అన్నమాట. అత్యంత శక్తిశాలి స్థితి. అక్కడ మన మనస్సును నియంత్రించవచ్చు మరియు మన జీవితాన్ని కూడా నియంత్రించవచ్చు. అటువంటి పవర్ఫుల్ స్థితి అన్నమాట ఇది. అయితే ఈ స్టేజ్కు రావాలి అంటే అది కేవలం వాళ్ళ యొక్క డిసిజన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నన్ను నేను తెలుసుకోవాలి, నన్ను నేను అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. దాంతో వాళ్ళు ఇక్కడికి చేరుకోగలుగుతారు. ఆ నిర్ణయం కూడా, కనీస నిర్ణయం కూడా తీసుకునేటువంటి అది లేనప్పుడు, బుద్ధి లేనప్పుడు ఏమైపోతుంది అంటే వాళ్ళు పూర్తిగా పరిస్థితి వశమవుతారు. సో దీన్ని చాలా సింపుల్గా మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఇది సూక్ష్మలోకం, అంటే బుద్ధిలోకం. చెప్పండి ఏంటి? బుద్ధిలో. ఇది మనస్సు లోకం అని మనం చెప్తున్నాము, కానీ జడలోకం అంటే స్థూల లోకం. అంటే ఏదైతే తన యొక్క శక్తి కిందకు వచ్చి బయట జగత్తులో మనసు పరిగెడుతూ ఉన్నది, వాళ్ళ ధ్యాస వాళ్ళపైన లేదు, కేవలం బాహ్య ప్రపంచం పైనే పరిగెడుతూ ఉంది అటువంటి స్థితిలో. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఏం లేదు చెప్పండి. బుద్ధి, ఎస్, జ్ఞానం. అంటే చిన్నగా 1%, 2%, 3% మాత్రమే ఇందులో ఉన్నవాళ్ళు. అంటే జీవితాన్ని గడపడానికి ఏదైతే బుద్ధి అవసరమో ఆ మాత్రమే బుద్ధి ఉంటుంది అంతే. అంటే రోజు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంకా లేవాలి, పని చేయాలి, డబ్బు సంపాదించాలి, జీవితాన్ని గడపాలి. ఎందుకు బ్రతుకుతున్నాము, ఏంటి లక్ష్యము, ఏ విధమైనటువంటి జీవితం ఉంది, ఎందులో మనం చిక్కుకున్నాము, దీంట్లో ఎప్పుడు బయటకు వెళ్ళాలి అనేటువంటిది ఇది ఉండదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన జీవితాన్ని మనం పోయిన సెషన్స్లలో ప్రాక్టికల్గా చూసాం. ఏంటి మన జీవితం ఏదైతే గడిచిందో ఆ గడిచిన పరిస్థితుల్లో ఏదైతే మనం జీవితాన్ని అనుభవించవచ్చామో, ఎలాగైతే గడిచిందో, ఎలాగైతే నడిచిందో అలాగే నడిచింది. దాన్ని ఇంకా వేరే విధంగా మనం చేయలేము. ఎందుకంటే ఆ సమయంలో మనం అలాగే ఆలోచించాము, అలాగే నడిచాము, అలాగే ఉండింది. మనం అనుకున్నా కూడా దాన్ని చేంజ్ చేయలేము. దానికి కారణం ఏంటి? ఇది ఒక శక్తివంతమైనటువంటి ప్రోగ్రామింగ్, ఒక పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఆ ప్రోగ్రామింగ్లో మనం చిక్కుకున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రోగ్రామింగ్ అయిందో అదే విధంగా మనం నడవాల్సి వస్తుంది. దాంట్లో మనం ఏం చేయలేం. క్లియర్ అవుతుందా? ఎస్, అక్కడ మన వద్ద ఎటువంటి పవర్స్ ఉండవు. అంటే
మన జీవితంలో అటువంటి చాలా శక్తివంతమైనటువంటి పవర్ అంటే ఏదైనా ఉంది అంటే అది మన బుద్ధి. ఎస్. ఒకసారి ఈ ఈ చక్రాస్ లోపల ఉన్నటువంటి నమ్మకాలు అవి చెప్పారు కదండి, రిజల్ట్ అది ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. నమ్మకాలు, బిలీఫ్స్. ఇది మన పూర్తి పర్సనాలిటీ, వ్యక్తిత్వం. సో మనం చేసే ప్రతి కర్మకు మూల ఆధారం, మూలం ఏంటి అంటే మనం నమ్మకం, మన మనసులో చేసుకున్నటువంటి నమ్మకాలు. అవి సత్యం పైన ఆధారపడి ఉంటాయి లేదా అసత్యం పైన ఆధారపడి ఉంటాయి, కానీ మనకు తెలియదు. రెండవది, నమ్మకాల ఆధారంగానే ఆలోచనలు వస్తాయి, ఆలోచనల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటాం, నిర్ణయాల ఆధారంగా భావనలు తయారవుతాయి, భావనల ఆధారంగా మనం భౌతిక కర్మలు చేస్తాం, ఆ కర్మలకు అనుగుణంగానే ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాలకు అనుగుణంగానే మనకి రిజల్ట్స్ వస్తాయి. ఓకేనా? క్లియరేనా? ఓకే అండి. సో ఇప్పుడు కామన్ పర్సన్ అంటే ఎవరి వద్ద అయితే ఈ జ్ఞానం లేదో, ఆ జ్ఞానం లేని వాళ్ళు ఇందులోనే బ్రతుకుతారు. ఏది? ఇది బయట ప్రపంచం, కనిపించే ప్రపంచం, దృశ్య ప్రపంచం, ఇందులోనే బ్రతుకుతారు. ఏముంది ఇందులో? పరిస్థితి ఉంది, పరిస్థితికి అనుగుణంగా పొందినటువంటి ఆ యొక్క ఫలాలు ఉన్నాయి, రిజల్ట్స్, చేసిన కర్మల యొక్క రిజల్ట్స్ వచ్చాయి. దానికి కారణం ఏంటి? అటువంటి ఆ మనిషి యొక్క కర్మలు ఉన్నాయి, ఫిజికల్ యాక్షన్స్. కానీ తన భావనలను తను తెలుసుకోలేడు, తన యొక్క డిసిజన్స్ ఎందుకు అలా నిర్ణయం తీసుకుంటున్నాడో తెలుసుకోలేడు, ఆలోచనల గురించి తెలుసుకోలేడు, మరియు తన నమ్మకాల గురించి తెలుసుకోలేడు. ఎందుకంటే ఇది సూక్ష్మలోకం కాబట్టి. ఆ సూక్ష్మలోకంలోకి తను వెళ్ళలేడు. అంటే ఏ మనిషినైనా చూడండి, తనకు తెలుసు తన లోపల చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు భావనలు వస్తున్నాయి అని తెలుసు, కానీ తెలిసి కూడా నియంత్రించుకోలేడు. ఎందుకంటే ఇది సూక్ష్మలోకం కాబట్టి అతడు అందులోకి ప్రవేశించలేడు. కాబట్టి తనను తాను శరీరం అనుకుంటున్నాడు, కాబట్టి భౌతికం అనుకుంటున్నాడు, కాబట్టి ఈ భౌతిక జగత్తులోనే తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఏది రిజల్ట్ రాదు. నిన్న మనం సిగరెట్ స్మోకింగ్ గురించి చెప్పుకున్నాం. కొందరికి తాగుడు అలవాటు ఉంటుంది, వాళ్ళు తాగినంతసేపు స్వర్గంలోకి, అంటే అది వేరే విధమైనటువంటి స్వర్గంలోకి వెళ్ళొస్తారు. బయటకు వచ్చిన తర్వాత రియలైజేషన్ చేస్తారు, ఎంత నష్టం చేసుకున్నాము, నేను ఈ అలవాటుని ఎలాగైనా మార్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మనసులో. ఇంకా నేను రేపటి నుంచి ఇది ముట్టను అని చెప్పేసి. అలా ఒక వారము 10 రోజులు, నెల రోజులు అలా నడుస్తుంది. కానీ మళ్ళీ ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఎవరో ఫ్రెండ్స్ కలుస్తారు, లేదా ఇంట్లో ఏదో ఫంక్షన్ అవుతుంది. ఇంకా ఆ సమయంలో ఏం చేస్తారు? ఈరోజు ఒక్కరోజు కోసం ఇది తీసుకుంటాం, ఎందుకంటే ఫ్రెండ్స్, రిలేషన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళతో బాగుండదు అని చెప్పేసి నేను తీసుకోకపోతే మెల్లిగా 1 గ్లాస్ అని 2 గ్లాసులని మెల్లగా మొదలవుతుంది. మళ్ళీ ఆ అలవాటు కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళు బయట నుండి దాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ దానికి మూలం ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళలేరు. ఇదంతా క్లియర్ అయిందా? ఎస్. ఏం చెప్పుకున్నాను చెప్పండి షార్ట్కట్గా. అంటే సార్, ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఆ, అంటే టెంపరీగా మానేయాలి లేకపోతే కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు, కానీ అది చెయ్యలేరు. అది ఎందుకంటే ఇప్పుడు ఆ, మన కళ్ళ ముందే అంటే చెడు అలవాట్లకు లోనైన వాళ్ళు ఆరోగ్యం చెడగొట్టుకొని, డబ్బు నాశనమే, సంసారాలు చెడుకొని లైఫ్ ఎండ్ చేసి మన కళ్ళ ముందు అంతా కూడా కనిపిస్తుంటుంది. కనిపించినా కానీ ఆ అలవాట్లు ఉన్న వాళ్ళు అంటే అంత చూస్తూ ఉంటారు, కానీ అరే రేపు ఈ పరిస్థితి మాకు వస్తుంది, మేము ఇట్లా అవుతామే అని తెలిసి కూడా వాళ్ళు దాని నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ అది డీప్గా వాళ్ళకి వెళ్ళి ఆ మూలాన్ని వాళ్ళు ఇది చేసుకోవాలని వాళ్ళకి రాదు. అందుకనే కళ్ళ ముందు చూస్తుంటారు, వింటుంటారు, కానీ వాళ్ళు దాన్ని అంటే ఆ, అంత దాకా వాళ్ళు వెళ్ళలేరు. అంటే ప్రాణాలు పోతున్నా చూస్తారు, సంసారాలు, డబ్బు, అంత ఆరోగ్యం చెడినా కళ్ళ ముందు మంచాల మీద ఉండి సంవత్సరాలు ఉన్నా అది అంత చూస్తూ ఉంటారు, కానీ అలవాట్లు ఉన్న వాళ్ళు అక్కడ వరకే. ఆ డీప్గా వెళ్ళి రేపు ఈ పరిస్థితి నాకు వస్తుంది కదా, ఈ పరిస్థితి నాకు రావద్దని ప్రయత్నం దాకా ఎందుకు చేయలేరంటే వాళ్ళకు ఆ నమ్మకాలు ప్లస్ ఆ సూక్ష్మ లోకంకి వెళ్ళాలి అన్న ఇది వాళ్ళకి ఉండదు, కాబట్టి వాళ్ళు అంత దాకా వెళ్ళలేరు కదా. అద్భుతం.
దీనికి కారణం ఏంటి? ఎప్పుడైతే మనిషి ఇందులో చిక్కుకుంటాడో మొట్టమొదట వాళ్ళ వద్ద ఏ పవర్ అయితే ఉందో ఆ పవర్ పనిచేయదు. ఏంటి? బుద్ధి. కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం అంటారు, కామన్ సెన్స్. ఏంటి? నేను ఏ పరిస్థితిలో బ్రతుకుతున్నాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఇలాంటి బ్రతుకు ఎందుకు బ్రతకాలి అనేటువంటి కనీస జ్ఞానమైనా కానీ ఆలోచన అయినా కానీ కలగదు. ఇప్పుడు చూడండి, మన బ్రిటిష్ వాళ్ళ చేతిలో దాదాపు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అంతకుముందు ఇంకా ఎందరో పాలించారు. వాళ్ళ కంట్రోల్లో మన భారతీయులందరూ కూడా బానిస బతికారా లేదా? ఆ బానిస సంఖ్యలు తెంచుకోవడానికి ఎలాగైతే నెమ్మదిగా ఒక్కొక్కరు జాగృతమయ్యారు. అంటే ఎందుకు ఇలాంటి బానిస బ్రతుకుతున్నాం, ఇంకెన్నాళ్ళు బ్రతకాలి, దీంట్లోంచి ఎలా బయటకు రావాలి అని చెప్పేసి ఒకరిలో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలతో ఇంకొకరిలో ఆ విధంగా నెమ్మదిగా బుద్ధి అవేర్నెస్ ఎంతగా పెరిగిందో నెమ్మదిగా సంవత్సరాలు పట్టింది. ఆ బానిస బ్రతుకు నుంచి బయటకు రావడానికి అవేర్నెస్ పెరుగుతూ ఇంకొకరిలో అవేర్నెస్ తీసుకువస్తూ ఒక మూమెంట్ క్రియేట్ చేసి ఆ తర్వాత స్వాతంత్రాన్ని పొందారు. ఇప్పుడు కూడా మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషి కూడా ఒక బానిస బ్రతుకు బతుకుతున్నాడు. తన అలవాట్ల, ఆలోచనల, భావనల యొక్క పరిస్థితుల బానిస బ్రతుకు బ్రతుకుతున్నారు. ఈ విషయం క్లియర్ అవుతుంది అందరికీ? అర్థమవుతుంది. అంటే తనకు అక్కడ కావాలి. బానిసత్వం అర్థమైంది, కానీ వాళ్ళకి ఇక్కడ బానిసత్వం వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కావాలంటే ఏం కావాలి? బుద్ధి కావాలి. 2 విషయాలు కదా. ఒకటి అర్థం చేసుకోవాలి, రెండవది నిర్ణయం తీసుకోవాలి. ముందు అర్థం కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాను అది అర్థం కావాలి అంటే ఇది కావాలి, ఇది లేదు. మరి ఏదైనా మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెడదాం, నిర్ణయం తీసుకుందామన్నా కానీ లేవు. ఈ బుద్ధి యొక్క పవర్స్ ఏంటి? 2 పవర్స్. ఒకటి అండర్స్టాండింగ్ పవర్, ఆలోచన, ఇంకొకటి డిసిజన్ పవర్. నిర్ణయాలు, స్పష్టమవుతుంది? ఆలోచన. అవును. ఏంటి చెప్పండి? 2 పవర్స్. బుద్ధి ఏం పవర్స్? ఆలోచనలో నిర్ణయాలు, అర్థం చేసుకునే శక్తి, నిర్ణయం చేసే శక్తి. అయితే ఇక్కడ లేనప్పుడు మనిషి బానిస బ్రతుకుతున్నాడు. క్లియర్ అవుతుందా? ఎస్. అయితే ఈ బానిస బ్రతుకు నుంచి బయటకు రావాలి అంటే మనం దీన్ని డెవలప్ చేసుకోవాలి. అయితే ఎవరిలో అయితే కనీసం అంటే కొద్దిగా కనీసం పెరిగిందంటే ఆ మాత్రం ఉంది అంటే వాళ్ళ లక్షణం ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది ఒక కంప్లీట్ పర్సనాలిటీ. ఎవరిలో అయితే కనీస బుద్ధి ఉంటుందో వాళ్ళల్లో ఈ లక్షణం చూడడానికి దొరుకుతుంది. ఏంటి అంటే వాళ్ళు చాలా వినయంతో ఉంటారు. ఎలా ఉంటారు? చాలా వినయంతో ఉంటారు. దాన్ని మనం ఇంకా బాగా చెప్పుకోవాలంటే అణిగి మెనిగి ఉంటారు. అహంకారాన్ని కొంత జయించిన వాళ్ళు అయితే ఎటువంటి అహంకారం లేకుండా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ బుద్ధి ఏదైతే ఉందో అది పనిచేస్తుంది కాబట్టి. ఇది మొట్టమొదటి లక్షణం. ఎవరిలో అయితే బుద్ధి ఉంటుందో వాళ్ళు వినయంతో ఉంటారు, అహంకారం లేకుండా వాళ్ళు ఉంటారు. ఎవరైతే ఇందులోకి వచ్చారో వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే అహంకారంతో ఉంటారు. ఎలా ఉంటారు? అహంకారంతో ఉంటారు. అహంకారం అంటే ఏంటి? దీనిలో లోతైనటువంటి మీనింగ్ ఉంది. అహంకారం ఈ శబ్దాన్ని ఎస్ ప్లీజ్. నాకు అన్ని తెలిసినటువంటి భావనలో ఉంటారు. గ్రేట్, అద్భుతం. అహంకారం అంటే ఈ శబ్దాన్ని విడదీసినట్లయితే దాంట్లో మనకు మీనింగ్ దొరుకుతుంది. అహం, ఆకారం, ఈ రెండింటిని కలిపితే అహంకారం. ఎస్, అహం, ఆకారం, ఈ రెండింటిని కలపండి ఏమవుద్ది? అహంకారం. అహం అంటే సంస్కృతంలో నేను, సెల్ఫ్. నేను అసలు నా రియల్ ఏదైతే ఉందో ఐడెంటిటీ అదేంటి? నేను ఎవరిని చెప్పండి? ఆత్మను.
ఆత్మను అంటే అహం నిరాకారుణ్ణి. ఆత్మకు ఆకారం లేదు కదా, షేప్ లేదు కదా. ఒక లేదు ప్రకాశానికి షేప్ ఉందా? ఒక లైట్కి షేప్ ఉందా? ఒక లేదు తేజస్సుకు షేప్ ఉందా? ఆకారం లేదు. అహం నిరాకారం, నేను ఆకారం లేని వాడిని. కానీ నా జ్ఞానం ఏదైతే నాకు లేదు, అంటే ఈ జ్ఞానం ఏదైతే లేదు, ఈ దివ్య జ్ఞానం, ఈ బ్రహ్మ జ్ఞానం, ఈ సత్య జ్ఞానం ఎప్పుడైతే లేదో, అప్పుడు నన్ను నేనేమనుకుంటున్నానంటే ఆకారం, ఏదైతే శరీరం ఉందో, నన్ను నేను మనిషిలా అనుకుంటున్నప్పుడు నేను ఒక ఆకారాన్ని తయారైపోయాను. అంటే ఈ ఆకారంలో ఏదైతే, అంటే మనిషి జీవితంలో ఈ ఆకారాన్ని పొంది, శరీరాన్ని పొంది, ఏదైతే మనిషి జీవితంలో నేను ఏదైతే తెలుసుకున్నానో వాటినే నేను సర్వస్వం అనుకుంటాను. దానివల్ల ఏమవుతుంది అంటే నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చూశాను, నేను అన్నీ అనుభవం చేశాను అనేటువంటి మైండ్ సెట్ అవుతుంది. అలా అయినప్పుడు నాకు తెలుసు అని అనుకున్నప్పుడు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదు. అందుకని ఇక్కడ అయిపోతున్నాడు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పటికీ కూడా వినడానికి సిద్ధంగా ఉండడు అంటున్నారు. 5 లక్షణాలు రాసుకోండి. ఎవరి వద్ద అయితే బుద్ధి ఉంటుందో వాళ్ళ దగ్గర 5 లక్షణాలు, ఎవరి దగ్గర అయితే అహంకారం ఉంటుందో వాళ్ళ వద్ద 5 లక్షణాలు మనకు చూసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి లక్షణం అయితే మీకు చెప్పాను. ఏంటి? ఒకటి, వినయంతో ఉంటారు. బుద్ధి ఉన్నవారు వినయంతో వినయంతో ఉంటారు. ఉంటారు. మరియు బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారు? అహంకారంతో అహంకారంతో ఉంటారు. అహంకారంతో ఉంటారు. అయితే బుద్ధి ఉన్న వాళ్ళల్లో 5 క్వాలిటీస్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏంటి మొట్టమొదటి క్వాలిటీ? ప్రతిదీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటాడు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది మొట్టమొదటి లక్షణం. బుద్ధి ఉన్నవాళ్ళు ఎవరైతే వినయంతో ఉంటారో వాళ్ళల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. రెండవది, అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు. విషయం అర్థం కాలేదు, అడిగి తెలుసుకుంటారు. ఇది ఎలా, చెప్పండి, మళ్ళీ చెప్పండి, ఇంకా చెప్పండి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకుంటారు. మూడవది, వాళ్ళు శ్రద్ధతో వింటారు. శ్రద్ధతో, పూర్తి ఏకాగ్రతతో, సమర్పణ భావంతో వింటారు. నాలుగవది, విన్నవి పాటించడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. విన్నవి పాటించడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. ఐదవది, వారు పూర్తిగా కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఏదైతే వాళ్ళకు లభించిందో, ఏదైతే వాళ్ళు పొందారో దాని గురించి ఎప్పుడూ కృతజ్ఞత భావంతో ఉంటారు. 5 విషయాలు చెప్పండి, రిపీట్ చేయండి. ఎవరు చేస్తారు? ఈ బుద్ధి లోకంలో ఉన్నవారు చాలా వినయంతో ఉంటారు. ఎస్, వినయంతో ఉండడం వల్ల వాళ్ళు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎస్, తీసుకున్నట్టు నిర్ణయాలు ట్రై చేస్తున్న శ్రద్ధతో వింటారు. ఏ విషయమైనా కానీ ఎస్, వినడమే కాదు, దాన్ని పాటించేందుకు ప్రయత్నం చేస్తారు. విన్నది పాటించడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు వీళ్ళు. ఎస్. ఆ విన్నటువంటి భావన ఏతుందో అది నా బుద్ధికి మంచి సహకార భావన ఉన్నదని చెప్పి ఆ భావనతోని, కృతజ్ఞత భావనతోని ఉంటారు. కృతజ్ఞత భావంతో నిండి ఉంటారు. జీనత్ గారు చెప్పండి, ఏం విన్నాం? సర్వ బుద్ధి ఉన్నవారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా వాళ్ళకి అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు. ఎస్. ఏది విన్నా శ్రద్ధగా వింటారు వాళ్ళు. ఇంకోటి, విన్నది పాటించడానికి వాళ్ళ శాయశక్తులు వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళు ఉన్న దానికి కృతజ్ఞత భావంతో ఉంటారు. అద్భుతం, అద్భుతం. సమత గారు చెప్పండి. బుద్ధి ఉన్నవారు వినయంతో ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఎస్, అండ్ అర్థం కాకపోతే అడిగి తెలుసుకుంటారు. ఎస్. శ్రద్ధతో వింటారు. విన్నవి పాటించడానికి ట్రై చేస్తారు. Yeah. కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఉంటారు.
సో ఈ 5 లక్షణాలు. విశ్వ కళ్యాణి వింటున్నావమ్మా? ఓకే. అయితే ఇవి బుద్ధి గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరి వద్ద అయితే ఇది లేదో, అంటే బుద్ధి చాలా తక్కువ అయిపోయింది, కామన్ సెన్స్ కొద్ది మాత్రమే ఉంది, అలాంటి వాళ్ళలో మనం చెప్పుకున్నట్లు లక్షణం ఏముంది? అహంకారం. అహంకారంతో నిండి ఉంది. వాళ్ళల్లో ఈ 5 లక్షణాలు చూడడానికి మనకు దొరుకుతాయి. అవేంటి? మొట్టమొదటిది మొట్టమొదటి అసలు అహంకారంతో ఉంటే ఇవన్నీ ఏవి కూడా వాడు చూడలేడు, చేయలేడు, ఆలోచించలేడు, ఏం కూడా చేయలేడు. అద్భుతం, అద్భుతం. అంటే దీనికి విరుద్ధంగా చేస్తాం. విరుద్ధంగా చేస్తారు కాబట్టి ఈ అహంకారంతో నిండినప్పుడు ఇక ఏమి కూడా నాకు అవసరం లేదు, నాకు అన్ని తెలుస్తున్నప్పుడు దేని కొరకు ప్రయత్నం చేస్తారు, ఏ కూడా ప్రయత్నం చేయడు, అంతనే ఉండిపోతుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. అసలు ఆ పవరే లేనప్పుడు అతడు ఒక కీలు బొమ్మలాగా ఉంటాడు. జీవితం ఎలా ఉంటుందంటే కీలు బొమ్మలాగా. ఓకే. మొట్టమొదటి లక్షణం ఆలోచన విచక్షణ జ్ఞానం ఏదైతే ఉందో, విచక్షణ జ్ఞానం లేకుండా ఏది మనసులో వస్తే అది చేసేస్తారు. మొట్టమొదటి లక్షణం రాసుకోండి. విచక్షణ జ్ఞానం కోల్పోతారు కాబట్టి ఏది మనసులో ఏది వస్తే అది చేసేయడమే, అంతే. చేసిన తర్వాత ఆలోచిస్తారు, ఫలితం వచ్చిన తర్వాత. అది కూడా కేవలం పశ్చాత్తాపడడానికి మాత్రం, కానీ మళ్ళీ అర్థం చేసుకుని మంచి చేసుకునే విధంగా కాదు. ఇది రెండవది, మరి తప్పులు జరిగాయి, మరి తప్పుగా రిజల్ట్ వచ్చింది, కనీసం ఎవరినైనా అడిగి తెలుసుకుందాం అంటే అడగడానికి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉండరు. ఉండదు. అడగాలంటే నేను ఎందుకు అడగాలి? అహంకారం ఉంటుంది అంతే. నేను ఇంత తెలిసిన వాడిని, ఇంత జ్ఞానం ఉన్నవాడిని, అది అక్కడ ఆపేస్తుంది. ఇంత పొజిషన్ లో ఉన్నవాడిని, ఇంత గొప్పవాడిని నేను ఎలా అడగాలి? రెండవ స్టెప్ ఏంటి చెప్పండి, రాజుగారు చెప్పండి. మనం అహంకారంలో ఉన్నప్పుడు ఇంకొకరిని అడగడానికి ఇబ్బంది పడతాం సార్. ఎప్పటికీ కూడా అడగడానికి సిద్ధంగా లేదు. ఆలోచించండి. అడగడం వల్ల కనీసం, అంటే ఇప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, మనకు ఇప్పుడు ఎక్కడైనా అడ్రస్ తెలియకపోతే ఆ అడ్రస్ తెలుసుకోవడానికి కనీసం ఎవరినైనా అడిగితే అడ్రస్ ఎవరైనా చెప్పడానికి నిరాకరిస్తారా చెప్పండి? ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉంటారు, అయ్యా ఇలా నుంచి ఇక్కడ నుంచి అటు వెళ్ళు, అక్కడి నుంచి ఇటు వెళ్ళు అని చెప్పి. ఈ శక్తి లేకపోవడం వల్ల రెండవ పాయింట్ ఏంటి? ఎవరిని అడగడానికి సిద్ధంగా ఉండరు. మూడవది, వారు ఎప్పటికీ కూడా వినడానికి సిద్ధంగా ఉండరు. నాదే కరెక్ట్ అంటారు. కరెక్ట్. ఎందుకు అంటే ఆల్రెడీ నేను అన్నీ తెలుసు నాకు, మరి తెలిసిన తర్వాత మళ్ళీ ఎందుకు వినాలి? అంతే. మూడవ పాయింట్, వారు ఎప్పుడు కూడా వినడానికి సిద్ధంగా ఉండరు. నాలుగవ పాయింట్, వారు పూర్తిగా పరిస్థితి నియంత్రణలో ఉంటారు. వాళ్ళ కంట్రోల్లో ఏమీ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పరిస్థితిని నియంత్రిస్తున్నాను అని అనుకుంటారు, భ్రమలో ఉంటారు. కానీ వాళ్ళను పరిస్థితి నియంత్రిస్తుంది, వాళ్ళకి ఈ విషయం తెలియదు, భ్రమలో ఉంటారు. ఐదవది చాలా ఇంపార్టెంట్ విషయం, పూర్తిగా తన యొక్క స్వార్థం గురించి మాత్రమే వాళ్ళు దినమంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే అతని జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు, కష్టాలు, లక్ష్యాలు, రోగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించే దినమంతా ఆలోచిస్తూ ఉంటారు. స్వార్థం అనేటువంటి ఆ ఊబిలో పూర్తిగా మునిగిపోయి ఉంటారు. వాళ్ళతో భౌతిక స్వార్థం ఏదైతే ఉందో, భౌతిక సుఖాలు, భౌతిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ పూర్తిగా అందులో మునిగి ఉంటారు. అందుకని అలాంటి వారు ఎప్పటికీ కూడా ఇతరుల గురించి ఎప్పుడు ఆలోచించరు. నా వల్ల ఎవరికైనా కష్టం కలుగుతుందా, నా వల్ల ఎవరికైనా ఇబ్బంది అవుతుందా అనేటువంటి విషయము ఎప్పుడు కూడా వాళ్ళు అర్థము చేసుకోరు. స్పష్టమవుతుందా?
అయితే ఇప్పుడు ఈ పర్సనాలిటీని మనం తెలుసుకుంటున్నప్పుడు కొన్ని లక్షణాలు మనలో కూడా ఉంటాయి. తప్పు కాదు. అందరిలో ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు మనకి ఈ పర్సనాలిటీ గురించి మనకు తెలియనే తెలియదు. మన వ్యక్తిత్వం గురించి మనకు తెలియనే తెలియదు. మరియు దీన్ని డెవలప్ చేసుకునేటువంటి ఆ సోర్స్ ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనకు తెలియదు. మనము నిన్నటి వరకు అలాగే ఉండేవాళ్ళం. ఇక్కడే అవును. ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అదేదో దైవ కృపతో మనం చేసుకున్న పుణ్యకర్మలతో ఈ దివ్య బుద్ధి మనకు దొరకడం వల్ల మనల్ని మనం అర్థం చేసుకుంటూ మన యొక్క ఎనర్జీని పైకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నిన్నటి వరకు మనము ఆ లక్షణాల్లోనే ఎక్కువగా బ్రతికాం. చూసుకున్నట్లయితే, నిజాయితీగా చూసుకున్నట్లయితే మనం అందరం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఇప్పుడు మనకు ఎలా అయితే అవేర్‌నెస్ పెరుగుతుందో అలా ఆ బానిస బ్రతుకు నుండి బయటకు వస్తాము. ఏదైతే ఈ సంకెళ్ళు మనల్ని బంధించాయో అందులోంచి బయటకు రాకుండా దానిలోంచి బయటకు రావడానికి మనం ఈ చాలా మంచి అండర్‌స్టాండింగ్ పవర్‌తో బయటకొస్తాం. చెప్పండి. ఇప్పుడు 5 లక్షణాలు ఎవరు చెప్తున్నారు? అహంకారం. యెస్. చెప్పండి సార్. వీళ్ళు పూర్తి అహంకారంతో ఉండరు కాబట్టి వీళ్ళకు ఆ అహంకారం అనేది విచక్షణ జ్ఞానం, అంటే విచక్షణ ఏది ఆలోచించే జ్ఞానం కోల్పోతారు. యెస్. కాబట్టి వీళ్ళు ఎప్పటికి కూడా ఎవరు కూడా ఏం కూడా అడగరు. ఎప్పటికి ఎందుకంటే అది అడగరు. అడగరు. అడగరు, ఎవరన్నా వినడానికి, అంటే ఎవరైనా ఏమైనా చెప్పాలన్నా కానీ ఆ చెప్పిన మాటలు కూడా మంచి మాటలను వినడానికి వీళ్ళు సిద్ధంగా ఉండరు. యెస్. పూర్తిగా వాడి యొక్క సమస్యలు, భౌతిక ప్రపంచంలో ఉండే సమస్యల పట్లనే అవి నియంత్రిస్తాయి కాబట్టి దానిలోనే ఉండిపోతాడు. ఆ యెస్. భ్రమ లోపలనే ఉండిపోతాడు. యెస్. అలాంటి వాళ్ళల్లో ఎదుటి ఎటువంటి లక్షణం? అంటే వాళ్ళ కష్టాలు కూడా, ఎవరైనా కష్టాలు పడుతుందంటే వాళ్ళ కష్టాలను కూడా వీళ్ళు ఆలోచించారు. అరే నా ఆ! వల్ల ఇది వీళ్ళకి కష్టమవుతుందామో ఏమో అని చెప్పేసి అనుకున్నప్పుడు దాని గురించి కూడా వీళ్ళు ఆలోచించారు. యెస్. ఎందుకంటే నాకు అంతా చేస్తుంది, నాకు అన్ని ఉన్నాయి, వాళ్ళతో పని వీళ్ళతో పని అంతే ఉంటది. అహంకారంతో భావంతో ఉన్న వాళ్ళందరూ కూడా. యెస్. దాన్ని మనము స్వార్థము అని చెప్పుకున్నాం. అంటే స్వార్థం. పూర్తిగా వాళ్ళు కేవలం వారి గురించి భౌ- మాత్రమే వారు ఆలోచిస్తూ ఉంటారు. భౌతిక స్వార్థంతో ఉండిపోతారు. యెస్. మా సమత గారు చెప్పండి. వాళ్ళకి విచక్షణ జ్ఞానం ఉండదు సార్. యెస్. వాళ్ళు ఆలోచించిన తర్వాత, నిర్ణయం తీసుకున్న ఫలితం వచ్చినాక ఆలోచిస్తారు. హ్మ్. ఫలితం వచ్చాక ఆలోచిస్తారు. అహంకారంతో ఎవరిని అడగడానికి సిద్ధంగా ఉండరు. యెస్. అండ్ వినడానికి గూడా సిద్ధంగా ఉండరు. యెస్. నేను అనే అహంకారం చాలా ఉంటుంది. నేను జేసిందే కరెక్ట్. ఇంకెవరు యెస్. నాకు చెప్పేది అన్న ఆలోచనలో ఉంటారు. అండ్ యెస్. ఎప్పుడూ వాళ్ళు ఉన్న అక్కడ పరిస్థితి కంట్రోల్‌లోనే ఉంటారు. పరిస్థితి వాళ్ళని డామినేట్ చేస్తుంటది. యెస్. అండ్ ఎప్పుడూ స్వార్థంతో ఉంటారు. తన చుట్టూ యెస్. గీసుకొని నాది, నా కుటుంబము, నా కంఫర్ట్ అలానే ఆలోచిస్తారు. దానికంటే మించి ఆలోచించరు. ఆలోచించరు. కదా! ఆ! మోహన్ గారు చెప్పండి. ఇందాక నేను ఉన్నది కూడా ఇదే ప్రపంచంలో ఉంటుంది. చెప్పండి. ఈ అహంకారం ఉన్న వాళ్ళండి విచక్షణ ఆలోచన శక్తి అనేది వాళ్ళకు ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఆలోచన సరిగ్గా చేయకపోవడం, దానివల్ల అహంతో ఎవరిని పూర్తిగా అడిగి తెలుసుకోకపోవడం, ఏ హ్మ్. విషయమైనా కానివ్వండి. ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏమైనా మంచి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉండరు. యెస్. పూర్తిగా పరిస్థితి యొక్క నియంత్రణలో ఉంటారు. యెస్. ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచిస్తుంటారు. ఆ! అంతా మనకుంటే చాలు, యెస్. అవతల వాళ్ళు ఏమైతే ఏంటి పర్వాలేదులే, ముందు మనం తర్వాతే మిగతా వాళ్ళు, ఈ ఇది విధంగా. కంప్లీట్ పర్సనాలిటీ. అంటే ఎవరిదైతే ఎనర్జీ కిందకొచ్చిందో వాళ్ళ యొక్క గుణాలు, స్వభావాలు, లక్షణాలు మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే మన ఎనర్జీని పైకి తీసుకొస్తున్నామో వాళ్ళ యొక్క గుణాలు, లక్షణాలు మనం తెలుసుకుంటున్నాం. యెస్. క్లియర్ అయిందా అందరికీను? అవును. అయితే ఇప్పుడు మనం ఒక కార్ తీసుకొని బయట ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఆ కారు నడిపించడం మాత్రమే తెలుసు. కానీ దాన్ని బాగు చేయడం మనకు తెలీదు.
ఎక్కడో మధ్యలో ఆగిపోయింది. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆగిపోతాం అక్కడే. ఆగిపోతాం సరే. ఆ తర్వాత ఏం చేస్తాం? అక్కడే ఆగి ఉండము. ఎవరన్నా మనకేమన్నా రిపేర్ ఆ, చేయటం ఎక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సహాయం తీసుకుంటాము. ఎగ్జాక్ట్లీ. జీనత్ గారు మీరేం చెప్తున్నారు? సరే, ఎవరన్నా అంటే కార్ ఆగిపోతే ఆ చుట్టుపక్కల అట్లా ఎవరన్నా, లేదంటే మనం ఎవరితో అయితే ప్రయాణిస్తున్నామో వాళ్ళలో ఎవరికైనా అది రిపేర్ చేయటం తెలిస్తే Yes. వాళ్ళ సహాయం తీసుకుంటాము. కదా, లేదు అంటే ఇంకా కొద్దిగా దూరంలో అట్లా అట్లా అలాగే. లేదు ఎవరు లేరంటే ఎక్కడికన్నా ఇంకా అక్కడ వెళ్ళి వదిలేస్తాము. ఇది ఒక చిన్న కామన్ సెన్స్. అదేవిధంగా మన జీవితం అనేటువంటి కార్ ఏదైతే ఉందో దీంట్లో మనం జీవితంలో అష్టకష్టాలు పడుతూ ఆగిపోతున్నప్పుడు కనీసం తెలిసిన వాళ్ళనైనా మరి వాళ్ళని అడిగి నేను నా జీవితంలో ఇలా చిక్కుకున్నాను, నన్ను ముందటికి ఎలా నేను వెళ్ళాలి అనే కనీసమైనటువంటి కామన్ సెన్స్ అయినా ఉండాలా లేదా? అవును. అలా 10 లక్షల కార్ని వదిలేయరు సార్. ఆ, కార్ని అంత కాస్ట్లీ కార్ని రోడ్డు మీద వదిలేసిరారు. ఎట్లనో ఒక రకంగా రిపేర్ తీసుకొని వెళ్తారు దాంతో పాటు. కదా, అలాంటప్పుడు ఈ జీవితం మన ఇంకా జీవితం ఎంత కాస్ట్లీ చెప్పండి, ఎంత అమూల్యమైనది ఇంకెంత- కదా. అది దాన్ని ఇంకా తెలియట్లేదు. ఆ, దాన్ని కేవలం మనం బయట నుంచి వచ్చి దాన్ని తోస్తూనే ఉన్నాం తప్ప మరి దీన్ని రిపేర్ చేసుకుని చక్కగా లోపల కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ నడిపించాలనేటువంటి కామన్ సెన్స్ ఆ మాత్రం కూడా లేనప్పుడు వారికి ఎవ్వరు కూడా హెల్ప్ చేయరు, వాళ్ళకు ఎక్కడా కూడా సహాయం దొరకదు. ఈ ప్రపంచంలో అత్యంత కఠినమైనటువంటిది మరియు దుఃఖాన్ని కలిగించేటువంటి స్టేటస్ ఏదైతే ఉందో, అది మనస్థితి ఏదైతే ఉందో, అది సెల్ఫిష్నెస్, స్వార్థం. ఎప్పుడైతే మనిషి తన గురించి తాను మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడో అతనికి ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు. మొట్టమొదట తనకు తానే సహాయం చేసుకోడు. ఎందుకంటే ఇక్కడ ఇతరులు సహాయం చేయాలి అంటే తన బుద్ధైన కనీసం నడవాలి కదా, నేను వేరే వాళ్ళని అడిగానే తెలుసుకొని. అందులోంచి బయటకు రాడు, కనీసం ఆ ఆలోచన కూడా రాదు. అంతలా అందులో మునిగిపోతాడు. స్వార్థము ఏదైతే అహంకారం ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని రెండుగా విడదీస్తే ఏమొచ్చింది చెప్పండి? ప్లస్ అహం, అహంకారం. అహం ప్లస్ కార్. అహం నేను ఆకారం. ఆత్మను, నిరాకారుణ్ణి. కానీ అది మర్చిపోవడం వల్ల ఏమైపోయాము? ఆకారం. ఆకారం అంటే ఫిజికల్ స్ట్రక్చర్, శరీరం. అయితే స్వార్థాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. స్వార్థం, స్వ, దీన్ని రెండు భాగాలుగా విడదీస్తే అర్థం. అయితే స్వయం గురించి ఎలాగో జ్ఞానం లేదు, అప్పుడు అర్థము దేని గురించి బ్రతకాలి? నేను శరీరం గురించే బ్రతకాలి. మీనింగ్, జీవిత ఉద్దేశం ఏమైపోతుందంటే మనుషులది కేవలం నేను బ్రతకాలి, నేను బాగుండాలి, నేనే నా కోసమే ఈ జీవితం అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బ్రతుకుతుంటారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా సెల్ఫ్ సెంటర్డ్ అవుతుంది. అంటే కేవలం వారి గురించి మాత్రమే వారికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఉపయోగించుకుంటారు. ఇది యూనివర్స్కి విరుద్ధం అన్నమాట. అంటే విశ్వానికి విరుద్ధంగా నడవడం. మనకు భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది మన కోసం బ్రతకడానికి కాదు, అందరి కోసం బ్రతకడానికి. ఈ విషయంతో అందరూ అగ్రి అవుతారా? అవును. ప్రాణి పశువులు, జంతువులు, క్రిమి కీటకాలు అవి వేరే వాళ్ళ గురించి బ్రతకాలనేటువంటి జ్ఞానం ఉండదు, అయినప్పటికీ అవి ఉపయోగపడతాయి. వాళ్ళ దగ్గర ఆ జ్ఞానము ఉండదు, ఆ అండర్స్టాండింగ్ పవరు ఉండదు. అయినా కొన్ని జంతువులు, పశువులు ఇతరులకు సుఖాన్నిస్తూ బ్రతుకుతాయి. ఆవును చూసుకోవచ్చు, కుక్కను చూసుకోవచ్చు, పిల్లుల్ని చూసుకోవచ్చు. అది మనం భూమిలో అవి ఉంటాయి కదా మనకి పంటను అందించడానికి. పేడ పురుగులు చూడండి, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణి పశువులు అవి ఇతరుల కోసం బ్రతుకుతున్నాయి, కానీ వాటి వద్ద విచక్షణ జ్ఞానం లేదు, ఆలోచించే జ్ఞానం కూడా లేదు. కానీ ఏ మనిషి దగ్గర అయితే ఈ దివ్యశక్తి ఉందో, ఈ ఇంతటి దివ్యశక్తి ఉండి కూడా తను పూర్తిగా స్వార్థం కోసం మాత్రమే జీవిస్తున్నాడు.
ఇప్పుడు దినచర్యను 4 భాగాలుగా చేయండి. దినచర్యని 4 భాగాలుగా చేయండి. ఏం దొరుకుతుంది మనకి? ఇది చాలా బాగా రియలైజేషన్ చేయాలి మనం అందరం కూడా. ఈ ప్రపంచంలో జీవితంలో 4 ముఖ్యమైనటువంటి విషయాలున్నాయి. ఒకటి నేనున్నాను. రెండవది నా కుటుంబం ఉంది. మూడవది సమాజం ఉంది. నాలుగవది విశ్వం ఉంది. ఈ 4 ఉన్నాయి కదా ముఖ్యమైనటువంటివి. చెప్పండి. ఒకటి నేనున్నాను. రెండవది నా కుటుంబం ఉంది. మూడవది మనం ఏ దేశం సమాజంతో అయితే ఉన్నామో. నాలుగవది ఈ విశ్వం అంతా. ఇవి 4 ముఖ్యమైనటువంటి భాగాలు. ఇప్పుడు మనం నిజాయితీగా, పూర్తి నిజాయితీగా ఒక ప్రాక్టికల్ చేసి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి యాక్టివిటీ చేసి ప్రయత్నం చేద్దాం. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకోండి. బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని ఒక లోతైన శ్వాస తీసుకొని వదిలిపెట్టండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని పూర్తి నిజాయితీతో మీ యొక్క జీవితంలో ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం వింటూ ఉన్నామో 10-15 రోజుల, నెల రోజుల కిందటి నుండి, నెల రోజుల కింద ఏదైతే జీవితం మనం జీవించామో ఆ జీవితంలో ఎలా మన ఆలోచనలు ఉండేవి, మన ధ్యాస ఎలా ఉండేది, ఈ 4 విషయాలు ఏవైతే మనం ఇప్పుడు తెలుసుకున్నామో, స్వయం గురించి, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం గురించి, సమాజం గురించి మరియు విశ్వం గురించి, దీనిలో ఎక్కువగా ఏ విషయం గురించి మనం దినమంతా ఆలోచించేవారిని ఒకసారి మీ జీవితాన్ని మీరు చూసుకోండి. మీ వ్యక్తిత్వాన్ని మీరు చూసుకోండి. దినమంతా ఏ ధ్యాసలో గడిపేవారు? ఉదయం ప్రొద్దున లేచిన నుండి రాత్రి పడుకునే వరకు కేవలం సొంతం గురించి ఆలోచిస్తూ ఉండేవారిమా? నా జీవితము, నా కష్టము, నా సుఖము, నా లక్ష్యము, నా రోగము, నా దుఃఖము, నా భవిష్యత్తు, నా డబ్బు, దీని గురించి ఆలోచించేవారిమా? దినంలో ఎంత సమయం ఆలోచించేవారు చూసుకోండి. రెండవది పరివారం గురించి ఆలోచించడం. పిల్లల గురించి, భార్య లేదా భర్త గురించి, తల్లిదండ్రుల గురించి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ మంచి చెడు గురించి ఎంతగా ఆలోచించేవారు పూర్తి దినంలో. మూడవది సమాజం, దేశంలో జరుగుతున్నటువంటి మంచి చెడుల గురించి, వాటిని ఏ విధంగా బాగు చేయాలి అనేటువంటి ఆలోచన గురించి, దానికోసం ఎంతగా ఆలోచించేవారు, ఎంతగా ఏమైనా చేసేవారు. నిజంగా సమాజంలో ఉద్ధరణ కావాలి, అందరూ బాగుపడాలి, ఇతరులకు మనం హెల్ప్ చేయాలి అనేటువంటి ఏదైనా యాక్టివిటీ కానీ, తనువు ద్వారా, మనసు ద్వారా, ధనం ద్వారా ఏదైనా సహాయం చేయడానికి కానీ ఏమైనా చేస్తున్నామా, ఆలోచిస్తున్నామా? నాలుగవది విశ్వం. ఈ విశ్వం అంతా కూడా బాగుండాలి. ఈ సృష్టిలో ఉన్న వారందరూ కూడా బాగుండాలి. ప్రతి ప్రాణి, పశువు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ విశ్వం గురించి ఎంతగా ఆలోచిస్తూ ఉంటాము. విశ్వ కళ్యాణం జరగాలి. అందరూ వాళ్ళ దుఃఖాల నుండి, కష్టాల నుండి బయటకు రావాలి. దానికోసం ఏం చెయ్యాలి, దానికోసం ఎలా చేయాలి, ఏమైనా ఆలోచిస్తున్నారా, లేక దాని గురించి ఏమైనా చేస్తున్నారా చూసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కనులు తెరిచి పూర్తి నిజాయితీగా, అది ఎలాంటి పర్సనాలిటీ అయినా పర్వాలేదు, నేను పూర్తిగా స్వార్థంతోనే జీవించాను, ఓకే, నో ప్రాబ్లం. నేను పూర్తిగా ఫ్యామిలీ కోసమే ఆలోచిస్తూ ఉండే, నో ప్రాబ్లం.
సమాజం గురించి ఆలోచించలేదు, నో ప్రాబ్లం. విశ్వం గురించి కూడా ఎప్పుడు ఆలోచించలేదు, నో ప్రాబ్లం. లేదు సమాజం గురించి కూడా ఆలోచించాను, ఎస్ ఓకే. విశ్వం గురించి కూడా ఆలోచిస్తున్నాను, ఏదైనా చేస్తున్నాను, ఎస్ ఓకే, నో ప్రాబ్లం. చెప్పండి, ఎవరు చెప్తారు పూర్తి నిజాయితీతో? నేను చెప్తాను. ఎస్ ప్లీజ్. చాలా బాగా చెప్పారు. ఇవి మీరు చెప్తున్న విషయాలు మీ సొంత విషయాలు కావు, ఇది నా సొంత విషయాలు. మీరు నాలో ఎటువంటి డిఫరెన్స్ లేదు, విన్నారా? ఇది మనందరం ఒక కుటుంబం కాబట్టి, మరియు మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది నా జీవితంలోనూ జరుగుతుంది, ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతుంది. అందరి జీవితాల్లో అదే జీవన విధానం, అదే ఆలోచన విధానం ఉండింది. అందుకని మీరు చెప్తున్నారు అంటే మీ సొంత విషయాలు చెప్పడం లేదు, నా సొంత విషయాలు చెప్తున్నారు. అందుకని ఇక్కడ డిఫరెన్స్ ఏం లేదు, భేదభావం ఏం లేదు. అయితే ఇప్పుడు మనం ఇది అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల మనకు ఇంకా అందులోంచి బయటకు ఎలా రావాలి అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 4 అలల్ని చూస్తున్నారు కదా, ఏ విధంగా అయితే మనం చిన్న రాయిని తీసుకొని అలా చెరువులో వేస్తే ఏమవుతుంది, అలలు ఉత్పన్నమవుతాయి కదా. ఈ విధంగా ఇదే విధమైనటువంటి ఇది అలా ఎలాగైతే ఆ రాయి కిందకి పోతూ ఉంటుందో అలా కిందకి వెళ్ళి పడిపోతుంది. అదే విధంగా మన జీవితంలో ఈ 4 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి మన గురించి మనం బ్రతకడం, రెండవది మన కుటుంబం గురించి బ్రతకడం, మూడవది సమాజం గురించి బ్రతకడం, నాలుగవది విశ్వం గురించి బ్రతకడం. అయితే ఇది హయ్యర్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ఇక్కడ మనకు అందరూ సహాయం చేస్తారు. అంటే మన అంతరాత్మ సహాయం చేస్తుంది, భగవంతుడు సహాయం చేస్తాడు, సమాజం వాళ్ళు సహాయం చేస్తారు, ప్రకృతి సహాయం చేస్తుంది. ఇక్కడ ఈ స్థితిలో ఉన్న వారికి అందరూ సహాయపడతారు, వారు కూడా అందరికీ సహాయపడే విధంగా ఉంటారు. అయితే ఈ లోతుగా కింది స్థితికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరి సహాయము అందదు, మరియు వాళ్ళు కూడా ఇతరులకు సహాయపడే విధంగా ఎప్పుడు జీవించరు. సో రేపు మనం దీన్ని ఇంకా లోతుగా చాలా బాగా అర్థం చేసుకుందాం. ఇక్కడి నుంచి ఏదైతే పాతాళంలో ఉన్నామో ఇక్కడి నుంచి పైకి రావాలంటే ఎలా రావాలి, విన్నారా? దాని గురించి మనం చాలా బాగా రేపు సెషన్లో చెప్పుకుందాం. సో ఈరోజు ఇప్పుడు 2 నిమిషాలు, ఎవరి వద్దైనా సమయం లేదంటే వెళ్ళిపోండి, ఏం ఇబ్బంది పడొద్దు. ఎవరైతే సమయం ఉందో వాళ్ళు కూర్చొని కాస్త 2-3 నిమిషాలు చాలా బాగా ఏకాగ్రతతో ధ్యానం అభ్యాసం చేద్దాం. నా వాయిస్ క్లియర్గా ఉందా? ఉంది. ఓకే, బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని కూర్చోండి. ఒక లోతైన శ్వాస తీసుకుని వదిలిపెడుతూ